హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే డే 1 పాండిచేరిలో అయితే మాకు మ్యాంగ్లూర్ ఫారెస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము మేము. ఇక్కడ ఆల్రెడీ మన టీఎస్ బండి ఒకటి వచ్చేసింది, దాని పక్కన కేరళ బండి ఉంది, అక్కడ ఏపీ వ్యాన్, దాని పక్కన మన కారు. మన దగ్గర కారు ఉన్న వల్ల మేమైతే ఇక్కడికి డైరెక్ట్ ఎక్కడైతే మ్యాంగ్లూర్ బోటింగ్ స్టార్ట్ అయితే అక్కడికి వచ్చాం. సో మీ దగ్గర కారు ఉంది, మీరు కార్లో వచ్చారంటే మీరు తప్పకుండా ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఇది మ్యాంగ్లూర్ ఫారెస్ట్ బోటింగ్ కోసం మీకు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ప్యాకేజ్ గురించి చెప్తూనే ఉంటారు రోడ్ల పైన. ఎక్కడంటే అక్కడ వాళ్ళు 400 అంటాడు, 200 అంటాడు, 300 అంటాడు. సో మీ దగ్గర అయితే కారు ఉందంటే మీరు డైరెక్ట్ ఇక్కడికి రండి. ఎందుకంటే నేను ఇదే సజెస్ట్ చేస్తాను మీ అందరికీ. సో కార్ పార్కింగ్ వల్ల ఇబ్బంది లేకపోతే నువ్వు ఎక్కడ పడితే అక్కడ కార్ అయితే ఆపలేవు. ఇక్కడ రూల్స్ అనేది అన్నీ చేంజ్ ఉన్నాయి. సో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మేమైతే బేరం ఆడాము. సో ఈయన 2500 అన్నాడు. సో లాస్ట్కి మేము 1800కి అయితే ఒప్పుకున్నాము. సో ఇక్కడ మన అడ్రస్, మన ఇంటి ఎక్కడి నుంచి అయితే వచ్చామో అన్ని లొకేషన్ ఒక సైన్ చేసి ఇవ్వాలి. సో ఇదైతే ఎంట్రన్స్. లోపలైతే అట్రాక్టివ్గా అయితే మనకి చాలా ఉన్నాయి. సో మొత్తం గ్రీనరీ ఉంది. సో గ్రీనరీతో పాటు ఇక్కడ సముద్రం అంటే చెరువు, సముద్రం ఒడ్డి కాబట్టి దాని మీద మీకు చెక్కలు పెట్టి ఒక ఫోటో సెక్షన్ కింద ఒక ఫోటో షూట్ తీసుకోవడానికి ఐ లవ్ మ్యాంగ్లూర్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంది. సో దీని లోపల మనం ఫోటో తీసుకోవడానికి ఫోటో సెక్షన్ కూడా ఉంది. సో చూడడానికి అయితే బాగుంది. సో అంటే ఫోటోలు అయితే తీసుకోవచ్చు ఇక్కడ అందరూ. ఫోటోలు తీసుకున్న తర్వాత మేమైతే లోపలికి అయితే వెళ్ళాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను ఎంట్రన్స్ లోపల. సో ఇది దీంట్లో చెప్పడానికి చాలా ఉన్నది. అంటే ఇది 2-3 పార్ట్స్ కింద మీకు డివైడ్ చేసి చూపిస్తా. సో ఒకది లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో, షార్ట్ వీడియో కాబట్టి మనకి. సో ఇక్కడైతే మంచిగా కూర్చొని ఫోటోలు తీయడానికి, మంచిగా చిల్ అవ్వడానికి అయితే ఉంది. సో ఐ లవ్ మ్యాంగ్లూర్ అని రాసి ఉంది. దాంతోపాటు మేమైతే ఎంట్రన్స్, మీరు ఎంట్రన్స్లోనే చూసుకోవచ్చు ఎంత ఆర్టిస్ట్ ఎంత ఎంకరేజ్ చేయాలంటే వాడు అన్ని స్టోన్స్ ఎంత బాగా డిజైన్ చేశారంటే ఫోటో సెక్షన్ కోసం. సూపర్ అసలు. ఇంకా లోపల ఏమున్నాయో, ఏం బోటింగ్ వెళ్ళామో, ఎక్కడికి ఐలాండ్ కూడా వెళ్తాము చూడండి.